అస్సలామలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇంకో వీడియో చేస్తున్నాను. మహాపతివర్తలు కొంతమంది నా గురించి కొంచెం మాట్లాడినారు. వాళ్ళకే కొంచెం వివరణ ఇద్దాము అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమనుకోద్దండి. చూడండి, మీ బతుకులకి నాకు ఆస్మాన్కి జమీన్కి ఉండేంత ఫరక్ ఉంది. ఓకేనా? నేను ఒక మొగోళ్ళలాగా బతుకుతాండా, ఒక ఫ్యామిలీని పోషించుకుంటా, అమ్మ నాయన్ని బిడ్డల్ని కాపాడుకుంటా, భర్త వదిలేసినా కూడా జాగ్రత్తగా నా ఫ్యామిలీని నేను కాపాడుకుంటా. నా ఫ్యామిలీని ఆ రోజు కూడా నేను కేర్లెస్ చేయలేదు. అంత జాగ్రత్తగా పెట్టుకున్నాను. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటా అన్నాను, నా ఫ్యామిలీని. ఓకేనా? మీలాగా బిడ్డలను వదిలేసి మూగులను వదిలేసి లేసిందే నా రాజా అన్నట్లు ఇక్కడ నేను పాట పడలేదు. ఓకేనా? కష్టపడతాండా ఓ మొగోళ్ళలాగా 18 సంవత్సరాల నుంచి ఆడదాన్ని ఉన్నా కూడా కష్టపడతా అన్నాను. నా బిడ్డల్ని, నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటా అన్నా, నా ఫ్యామిలీని. ఇక్కడ అవును, మీ ఆయన ఉండారు కదా అన్నారు. ఓకే, ఇక్కడ సెకండ్ మ్యారేజ్. ఓకే, రెండో మ్యారేజ్ చేసుకున్నాను. అతనితో ₹1 నేను తినను, నాకు అవసరం లేదు. ఇక్కడ బాడీకి ఉంటాం మనం, అవునా కదా? అతను 1 నెల బాడీ కడితే నేను 2 నెలలు 3 నెలలు కట్టి పారేస్తా. ఎవరిది కూడా నాకు అవసరం లేదు. ఎందుకు చెప్పండి ఈ మాట చెప్తా ఉండేది? ఈ కుక్కలు మురిగినాయి కాబట్టే చెప్తా అన్నాను. అతను ఇక్కడ 1 సంవత్సరం ఉంటే 6 నెలలు ఇండియాలో ఉంటాడు. నేను ఒక్కరి మీద భరోసాతో నేను నా లైఫ్ లీడ్ చేయను. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కదాన్నే కష్టపడి నేను నా ఫ్యామిలీని చూసుకోవాలనే ఒక మైండ్ సెట్తోనే బతుకుతా. ఇప్పుడు ఇతను వచ్చేసినాడులే, ఇతని పైన వేసేద్దాంలే, నా బాధ్యత అంతా ఇతనే మోసేస్తాడులే అని నేను ఎవరిపైన భరోసా పెట్టుకోను. అతనికి ఫ్యామిలీ ఉంటుంది, నేను పట్టించుకోను అసలు. నన్ను చేసుకున్నాడు కాబట్టి నా వరకు ఏదన్నా ఒక చీర కొనివచ్చు, ఏదన్నా మంచి తిండి తినిపించవచ్చు, అంతవరకే. అతనికి ఇష్టమైతేనే, అది కూడా బలవంతం ఏమీ లేదు. ఓకేనా? అంతవరకే నేను పెడతా. నా ఫ్యామిలీ వరకు అయితే నాకు కష్టాజీతమే ₹1 నేను పంపిస్తాను, కానీ అతనిది ₹1 నేను పంపించను. మీలాగా బజార్ బతుకులు కాదు నాది. నేను వేరే వాళ్ళది వస్తే చాలు దోచుకొని పెట్టుకునేసి నా ఫ్యామిలీకి ఎగేస్తాము, ఆ రకాన్ని కాదు. అట్లా పాపం డబ్బు నేను తీసుకోను, నాకు అవసరం కూడా లేదు. అల్లా నాకు కాళ్ళు చేతులు బాగా ఇచ్చినాడు, అల్హమ్దుల్లా. నేను సంపాదిస్తా అన్నాను, అల్లా దయ వల్ల. నా సంపాదన నా బిడ్డలకి, మా అమ్మ మా నాన్నకి అదే కెఫీ సరిపోతుంది. అంతేగాని ఊరోళ్ళు నోర్లు కొట్టి, ఊరోళ్ళు మొగోళ్ళని సైడ్లు కొట్టి, ఊరోళ్ళు మొగుళ్ళతో దొబ్బించుకొని ఆ సంపాదనలు మాకు అవసరం లేదు. ఆ పాపంది అల్హమ్దుల్లా కాళ్ళు చేతులు బాగానే ఇచ్చినాడు దేవుడు. కష్టపడతా అన్నాను, సంపాదిస్తా అన్నాను. ఉండే దాంట్లో నా పిల్లలు సంతోషంగా ఉన్నారు, మా అమ్మ సంతోషంగా ఉంది నాకు. ఓకేనా? మీ ఇలాంటి బతుకులు కాదు. నాలిక చీరేస్తా ఇంకోసారి గన నా గురించి గన అడ్డదిడ్డంగా మాట్లాడితే. వాడు తెచ్చేస్తా అన్నాడు, కూర్చో ఉంది, తింటా ఉంది. ఎవడు తెచ్చేయడు. ఎందుకు తెచ్చేస్తాడు? వానికి ఫ్యామిలీ ఉందాడ, నాకు ఫ్యామిలీ ఉంది. ఇక్కడ నాకు భర్త లేడు కాబట్టి నిఖా చేసుకున్నాడు, అంతవరకే. నా వరకే ఏదైనా చూడాలా. న్యాయం అంటే న్యాయమే నా దగ్గర. ఎగస్టాలు పోకూడదు. నా ఫ్యామిలీ వరకు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా సహాయం అడిగిందాన్ని కాదు. అర్థమైందా? ఒకరికి నేను సహాయం చేస్తానేమో కానీ నేను ఎవరి దగ్గర సహాయం తీసుకోను. నేను అంతకే నేను ఆ పరిస్థితికి వచ్చినప్పటికీ నేను నా ఫ్యామిలీకి ఇంత బాగా చూసుకున్నాను కాబట్టి నా ఫ్యామిలీకి ఏమన్నా హెల్ప్ అడుగుతానేమో, అంతేగాని ఎప్పుడు కూడా నేను నన్ను చేసుకున్నాడే, నాకు మొగుడే అనే హక్కుతో ఆ రోజు అతన్ని నేను ఏం అడగలేదు. మీరు నా మొగుడు ఆ టైపోలు కాబట్టి మీరేమన్నా అడిగి ఏమన్నా కొనిచ్చుకున్నారో ఏమో అతని దగ్గర, నాకు తెలియదు. కానీ నాకైతే తెలియదమ్మా. నేను ఆ రోజు కూడా ఏమీ కొనిచ్చుకోలేదు, ఏమీ చేయలేదు. ఎందుకంటే నాకు నచ్చదు. అతను కొనిచ్చినా కూడా దాని రివర్స్ నేను ఇచ్చేస్తా, నేను పెట్టుకోను. ఒక్క మాట నేను అనిపించుకోను. అది మొగుడైపో, తల్లిదండ్రులైపో, బిడ్డలైపో, ఎవరి దగ్గర కూడా నేను రుణం పెట్టుకునేది నాకు ఎందుకో నచ్చదు. ఎవరన్నా నాకు ఏమని ఇచ్చినారంటే దానికి 2 ఇంతలు ఇచ్చేస్తాను నేను అప్పటికప్పుడే. నాకుండే అలవాటు అది. మా నాన్న దగ్గర నుంచి నాకు వచ్చింది అలవాటు. ఓకేనా?
అది పుట్టుకతో రావాలే. మీలాగా ఒక్కొక్క వస్తువుకు ఒక్కొన్ని పెట్టుకునే అలవాటు అయిపోయింది మీకు. అందుకని అందరూ అదే బతికేస్తారంటే ఎట్లా? నాకు చీరేస్తారు అట్లే. నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అందరూ మీలాగా బతుకులు బతికేరు ఎడా. కొంతమందికి వాళ్ళకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. దాన్ని తాకకూడదు. తాకినారంటే బూడిదైపోతారు. జాగ్రత్త. నేను చెప్పేది ఏమంటే ఫ్రెండ్స్, నాకు అది మా అమ్మ మా నాయన కానీ, నా పిల్లలు కానీ, నా ఇతను కానీ, ఇప్పుడు చేసుకోండి అతను కానీ, ఇక్కడ కోయట్లో 8 ఏళ్ళు అయింది. ఎప్పుడూ నేను వాళ్ళ దగ్గర ఇది తీసుకోవాలా, మా అమ్మ దగ్గర ఇది తీసుకోవాలా. మా అమ్మకు కూడా బాడీలు వస్తాయి ఇంటివి. మా అమ్మ దగ్గర నాకు ఇది అని ఎప్పుడు నేను అడగను. ఎందుకంటే కాళ్ళు చేతులు నాకు బాగా ఇచ్చినాడు దేవుడు. నేను సంపాదిస్తా అన్నా. నాకు ఇవ్వటమే కానీ తీసుకోవటం నాకు తెలీదు. నా బుద్ధి అలాంటిది. ఇంకా ఈ చీడ పురుగులు వాగుతా ఉండాయంటే ఇంకా వాళ్ళకే వదిలేస్తా అండ ఆ మాట కూడా నేను. ఇంకా మా ఆయన వరకు మాట వచ్చింది కాబట్టి మా ఆయనది కూడా చెప్తాను నేను. మా ఆయన వచ్చి బాడీ కట్టల్లా అనేంతవరకు నేను ఉండను. నాకు 31వ తేదీ వచ్చేస్తుంది జీతము. 31వ తేదీ ఆడిచ్చేస్తాను నేను బాడీకి కూడా. ఎప్పుడు కూడా నేను ఆయన తెచ్చేస్తే నేను తినల్లా. ఆయన పని ఎక్కడో ఈ కోయేట్ లాస్ట్లో ఎక్కడో ఉంటాడు. వారానికి ఎప్పుడో ఒకసారి వచ్చేసి వెళ్తాడు. నేను అడగను కూడా అడగను. నన్ను ఏం కూర్చొని పెట్టి ఎవరు సాకింది లేదు. నా కష్టంతో నేను బతుక్కుంటాను. ఈ ఊరు కుక్కలకి ఎందుకు అవన్నీ? ఈ ఊరు కుక్కలకి ఎందుకు? ఎవరెవరు బాధలు వాళ్ళవి, ఎవరెవరు సంసారాలు వాళ్ళవి. మీ కింద ఎంత ఉందో నలుపు అది చూసుకోండి ఫస్ట్. ఊరోళ్ళు దొద్దు మీకు. మీరు ఇప్పుడే గలీజ్ బతుకుతా ఉండారు. కొంతమందికే ఫ్రెండ్స్ ఇది. మళ్ళీ ఎందుకు ఊరోళ్ళ గురించి మాట్లాడి నోరు చెడుపుకుంటారు. ఒక సామెత ఉంది, అది మీకు చెప్పిన అర్థం కాదు కానీ, ఒక బజార్ ఆడిది ఒక ఇంట్లో ఉండిందంట. ముందర ఒక పతివర్త ఉండిందంట. పతివర్త వండుకొని ఆ బజారు ఇంటికి ఎంతమంది మగోళ్ళు వస్తా ఉండారా పోతా ఉండారా అని ఒక కుండ పెట్టుకొని రాళ్ళు వేస్తా ఉన్నిందంట. అప్పుడు ఇద్దరు ఒకేసారి చనిపోయినారంట. చనిపోతే ఈ బజార్ పని చేసే ఆమెను వచ్చిందిను స్వర్గానికి తీసుకొని పోతే ఈమెని నరకాన్ని తీసుకొని వినారంట ఈ పతివర్తని. ఎందుకు? ఆమె అన్ని తప్పుల పని చేసింది, అంత మొగోళ్ళతో సవాసం చేసింది, ఆమె కదా నరకాన్ని పోల్సింది, నన్ను తీసుకొచ్చినారే అని ఈ పతివర్త అడిగిందంట. అప్పుడు అల్లా అన్నాడంట, చూడు ఆమెకి ఎంత కష్టం ఉందో ఆమె ఆ పని చేస్తా ఉంది. నీకు కాళ్ళు చేతులు అన్నీ బాగుండి ఆమెకి ఎంత నరకమో ఆ జీవితం అనుభవించాలంటే, కానీ నువ్వు తెలియక నీది నువ్వు చూసుకోకుండా ఆమె ఇంటికి ఎంతమంది వస్తూ ఉండారు పోతా ఉండారని కుండలో రాళ్ళు ఎంచెంచి వేసినావు. అదే నువ్వు చేసిన నేరము. అందుకే నీకు నరకానికి తీసుకొచ్చినాము. ఆమె ఎంత నరకం అనుభవించిందో ఆమె. అందుకే ఆమె స్వర్గానికి పోయింది అన్నారంట. ఈ సామెత వల్ల ఏమర్థమైందంటే, ఎంత పతివర్త అయినా కూడా, ఎంత బజార్ది అయినా కూడా, తప్పు చేసింది ఒక ఆడదంటే ఎంత కష్టం ఉంటేనో తప్పు చేస్తుంది. దాన్ని ఏమంటారు, ఆమె సచ్చి బతుకుతుందన్నమాట. కానీ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నాయి, కొవ్వు పట్టి అన్నీ బాగున్నా, మొగుడు బాగున్నా, అన్నీ బాగున్నా చేస్తాయే, వీటికి దొరద ఎక్కువ అనమాట. ఇవి ఇట్లా నరకానికి పోవు, స్వర్గానికి పోవు. అది ఎక్కడ పడి వస్తాయో కూడా తెలియదు. ఇంకా వీటి కోసము కొత్త ప్రపంచం అనేది సృష్టించాల. అర్థమైందా? పద్ధతిగా ఉండే ఆడవాళ్ళు ఉండారు, వాళ్ళకి ఎంత కష్టం ఉంటేనో అట్లా తప్పు చేసే ఆడవాళ్ళు ఉన్నారు. కానీ అన్నీ బాగుండి, కాళ్ళు చేతులు అన్నీ బాగుండి కూడా కొవ్వు పట్టి అల్లాడతాయే. ఇట్లా ముండలకి కొవ్వు ఎక్కువ, కొవ్వు మాటలు ఎక్కువ అనమాట. వీటికి పట్టలేము. వీటికి నరకము లేదు, అట్లా స్వర్గము లేదు. ఇంక ఎట్లా పోతారో కూడా మనకు తెలియదు అనమాట. ఈ క్యాండిడేట్స్ ఇంకా వీళ్ళకే వదిలేయాల. అట్లా అన్ని మూసుకొని కూర్చోండి. నా మాటకు రావద్దండి. మీ మాటకు నేను రాను, ఎవ్వరి మాటకి నేను రాను. నా జీవితమేమో నేనేమో అన్నట్లు ఉంటాను నేను. నన్ను ఊరికనే నా మాట తీసినారంటే
అది మీకు ధైర్యం